సాధికారిత, సమానత్వం దిశగా అడుగులు వేసే మహిళల గురించి ప్రస్తావించే సందర్భం ఇదే. నేటికి మేటి విలువలతో రాణిస్తున్న మహిళామణులు ఎందరో. విభిన్న రంగాల్లో భారతీయ మహిళలు మేలైన విజయాలు సొంతం చేసుకున్నారు. వారి స్ఫూర్తి రేపటి ఆశతో ముందడుగు వేసే నేటి మహిళకి ఆదర్శం. వివక్ష, అసమానతల్లాంటివి వెనక్కి లాగుతున్నా తన జీవన పరిధిని విశాలం చేసుకుంటూ ఉన్నతంగా ఎదుగుతోంది. అడుగులు తడబడుతున్నా తరుణి పట్టుదలగా ముందుకు సాగుతోంది. మగువ వెన్నుపూసకు ఏదో మంత్రశక్తి ఉంది. ఆత్మనిర్భరతలోనూ ఆమెదే పైచెయ్యి. అవరోధాలను ఛేదించే ఆదిశక్తి కూడా మహిళే. మహమ్మారిని అడ్డుకోవడంలోనూ పురుషుల కంటే మగువే ముందుందని అన్ని సర్వేలు తెలుపుతున్నాయి. ఇదే అంశంపై చర్చిద్దాం. ఎస్, నాతో పాటు నా కొలీగ్ నందు కూడా జాయిన్ అవుతున్నారు. హాయ్ నందు. హాయ్. ఎస్, ఇన్ జనరల్గా నేను క్వశ్చన్ చేస్తాను నందు. సో మేల్ అండ్ ఫీమేల్, ఆడ మగ, స్త్రీ పురుషుల్లో ఎవరు స్ట్రాంగ్ అని చెప్తావు? ఆఫ్ కోర్స్ మేమే స్ట్రాంగ్ నో, కదా. నెవర్. స్త్రీ అంటే ఫిజికల్ గా I have big biceps than you course. and I have big personality, of course. ఓకే, బయట ఎవరన్నా వెళ్ళినా కానీ ఆఫ్ కోర్స్ జనరల్గా బయటకు వెళ్ళినప్పుడు నలుగురు మగవాళ్ళు ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళు భయపడుతుంటారేమో, లేదంటే నైట్ ఎక్కడైనా తిరగాలంటే భయపడుతుంటారు. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. నేను సో ఐఎమ్ స్ట్రాంగ్ ఆబ్వియస్లీ. ఎందుకు నీకు ఆ డౌట్ ఎందుకు వస్తుంది? రైట్, అంటే దేహ దారుణ్యం బాగున్నంత మాత్రాన స్ట్రాంగ్, అమ్మాయిల కంటే అబ్బాయిలే స్ట్రాంగ్ అని ఫీల్ అవ్వడం అసలు పరమ చెత్త. ఓకే, అన్ఫార్చునేట్లీ ఐ నీడ్ టు అగ్రీ. అన్ఫార్చునేట్లీ ఐ నీడ్ టు కాదు, వీ నీడ్ టు అగ్రీ. అంటే జనరల్గా అబ్బాయిలు చాలా చూడడానికి స్ట్రాంగ్గా 6 feet 6 packతో ఉంటారు, లేదంటే ఎక్కడికి వెళ్ళినా భయం ఉండదు, ఎవరు ఏం చేయలేరనే ఒక అపోహలో ఉంటున్నారు. అఫ్ కోర్స్ అది అంతవరకు నిజమే. సోషల్ గా చూస్తే ఇంకొక విషయం అంటే ఎక్సర్సైజెస్ చేసేసి దేహదారుఢ్యం పెంచినంత మాత్రాన అబ్బాయిలు చాలా స్ట్రాంగ్ అని అనుకోవడానికి లేదు. రీసెంట్గా అంటే ఈ కరోనా పాండమిక్ టైంలో చేసిన సర్వేలన్నీ కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి చెప్తున్నాయి. మనం చూడొచ్చు ఆ కరోనా పేషెంట్స్లో కూడా ఆ లిస్ట్ తీస్తే అబ్బాయిలు ఎక్కువ ఆ మహమ్మారి బారిన పడుతున్నారు, అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. సో నువ్వు అన్న మాట నువ్వు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. మేబీ తప్పదు అనుకుంటా, ఎందుకంటే ఐ హ్యావ్ సమ్ స్టాటిస్టిక్స్. ఇవన్నీ చూసిన తర్వాత నేను కూడా చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకోవాల్సిందే, అబ్బాయిల కంటే అమ్మాయిలే స్ట్రాంగ్, మగవాళ్ళ కంటే ఆడవాళ్లే అన్ని రకాలుగా స్ట్రాంగ్. మేబీ చూడడానికి కొంచెం అఫ్ కోర్స్ కొంచెం కష్టంగా ఉన్నా చెప్పడానికి, బట్ దట్స్ ద ట్రూత్. అదే ఫ్యాక్ట్ కూడా. ఒకసారి ఆ డీటెయిల్స్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ సమ్ స్టాటిస్టిక్స్. రీసెంట్గా యూనివర్సిటీ కాలేజ్ లండన్ వాళ్ళు కొన్ని రీసెర్చ్ చేశారు. దాంట్లో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యానే కాకుండా మిగతా అన్ని రకాలుగా మానసికంగా కానీ బయలాజికల్గా కానీ ఎవరు స్ట్రాంగ్ అనే విషయానికి సంబంధించి వాళ్ళు కొన్ని రకాల రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్లో వచ్చినటువంటి కొన్ని స్టాటిస్టిక్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను. చైనాలో తీసుకుంటే కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను అన్నింటినీ వణికిస్తుంది. కొన్ని దేశాల్లో వాళ్ళు చేసినటువంటి ఆల్మోస్ట్ 12 కంట్రీస్లో వాళ్ళు రీసెర్చ్ చేశారు. దాంట్లో చైనా తీసుకుంటే మొత్తం అవుట్ ఆఫ్ 100 తీసుకుంటే 49% విమెన్ ఎఫెక్ట్ అయితే 51% మెన్ ఎఫెక్ట్ అయ్యారు కరోనా వైరస్కి. అండ్ వీరిలో చనిపోయిన వారిలో కూడా మొత్తం వీళ్ళు చేసిన రీసెర్చ్లో చనిపోయిన వాళ్ళలో కూడా 2/3 మెన్నే ఉన్నారు. అంటే 3 భాగాలు చేస్తే దాంట్లో 2 భాగాలు మగవాళ్ళే ఎక్కువ మంది చనిపోయారు కరోనా ఎఫెక్ట్ అయ్యి. అలాగే ఇటలీ తీసుకుంటే 58% ఇన్ఫెక్ట్ అయింది మెన్, 71% చనిపోయింది మెన్. సో విమెన్ ఆర్ వెరీ లెస్ ఇన్ఫెక్టెడ్, అంటే వెరీ లెస్ కాకపోయినా లెస్ ఇన్ఫెక్టెడ్, బట్ చనిపోయిన వారి సంఖ్యలో అయితే 30% వరకు గ్యాప్ ఉంది ఇక్కడ మనకి. డెన్మార్క్ 60% ఇన్ఫెక్టెడ్ మెన్, 71% చనిపోయారు. అలాగే నెదర్లాండ్, స్విట్జర్లాండ్, పోర్చుగల్, ఫ్రాన్స్, అలాగే సౌత్ కొరియా, వీటన్నిటి కంట్రీస్లో మొత్తం వాళ్ళు చేసిన 12 కంట్రీస్లో చేసిన రీసెర్చ్లో విమెన్ ఆర్ లెస్ ఇన్ఫెక్టెడ్ అండ్ మెన్ ఆర్ మోర్ ఇన్ఫెక్టెడ్. అండ్ చనిపోయిన వారి సంఖ్య కూడా మగవాళ్ళది ఎక్కువగా ఉంది. అలాంగ్ విత్ దట్ సైకలాజికల్గా కూడా మనం మాట్లాడుకోవాలి. ఆరోగ్యం విషయంలో కూడా చూసుకుంటే హైపర్ టెన్షన్ కానీ, అఫ్కోర్స్ మరి కాసేపట్లో రాజీవ్ గారు చెప్పబోతారు ఆల్ దీస్ డీటెయిల్స్. ముందుగా కొంచెం స్టాటిస్టిక్స్ చూస్తే హైపర్ టెన్షన్ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానివ్వండి, లేదంటే క్రానిక్ లంగ్ డిసీజెస్, వీటన్నిటిలో కూడా మగవాళ్ళకే ఎక్కువగా వస్తున్నాయి ఆడవాళ్ళ కంటే కూడా. ఇది కూడా మనం ఈ రీసెర్చ్లో తేలిన విషయాలే. అలాంగ్ విత్ దట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అన్నిటికి మించి ఎవరు ఎక్కువ కాలం బతుకుతారు అన్నప్పుడు కూడా ఆడవాళ్లే ఎక్కువగా బతుకుతారు అని చెప్తున్నారు, ఎక్కువ ఇయర్స్ బతుకుతున్నారు. అంటే ప్రజెంట్ ఇక్కడ ఇంగ్లీష్ విమెన్కి సంబంధించిన, ఇండియాలో కంటే కూడా ఇంగ్లీష్ విమెన్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ నాతో ఉన్నాయి. ఇంగ్లీష్ విమెన్ 83.1 years వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంటే 79.5 మెన్,
అంటే 83 ఏళ్ళు ఒక విమెన్ బ్రతుకుతుంటే 83 ఏళ్ల పాటు 79 ఏళ్ల పాటు ఒక మెన్ బ్రతుకుతున్నట్టుగా అక్కడ మొత్తం యావరేజ్గా చూస్తే. అండ్ స్కాట్లాండ్లో 81.2 ఇయర్స్ విమెన్ అయితే 77.1 మెన్. మొత్తం మీద ఏ రకంగా చూసినా సైకలాజికల్గా సరే, లేదంటే ఈ డిసీజెస్ ఎక్కువగా అటాక్ చేసే విషయంలో అయినా, ఒకవేళ అటాక్ చేస్తే వాటిని మళ్ళీ రికవర్ అయ్యే విషయంలో అయినా సరే, అన్ని రకాలుగా విమెనే స్ట్రాంగ్ అని చెప్పి తెలుస్తుంది. ఆఫ్ కోర్స్ నన్ను అంటే ఇప్పుడు దాకా నువ్వు చెప్పావు ఇంగ్లీష్ ఉమెన్ గురించి. సో నేను భారతీయతతో చూస్తే ఎక్కడైనా తాతల కంటే అమ్మమ్మలు నానమ్మలే కనిపిస్తారు జనరల్ గా. ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా అంటే ఈ రేషియోని చూస్తే తెలుస్తుంది మన ఇండియాలో కూడా విమెన్ ఎక్కువ కాలం బ్రతుకుతుంది అని చెప్పేసి. 5 years 10 years చిన్న వాళ్ళ నుంచి చేసేవాళ్ళు కాబట్టి అది కూడా ఒక రీజన్ పాయింట్ ఆబ్వియస్లీ. అదే కాకుండా ఇందాక నువ్వు చెప్పావు సో ఆ మహిళలు ఎక్కువ దారుఢ్యంతో ఉన్నారు. అండ్ ఫిజికల్గా అబ్బాయిలు స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా మెంటల్గా అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉంటారు. ఎటువంటి సిచ్యుయేషన్ అయినా కూడా వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. అంటే ఫిజికల్గా కూడా పూర్తిగా చెప్పలేమేమో. అంటే ఈ డిసీజెస్ ఇవన్నీ కూడా అబ్బాయిలకి ఎక్కువ అటాక్ అవుతున్నాయి కాబట్టి అది కూడా బాడీ నిర్మితం కూడా అబ్బాయిల దానితో పోలిస్తే అమ్మాయిలకి ఈ వైరస్లో ఇలాంటివన్నీ తట్టుకునే శక్తిని ఇవ్వగలుగుతుంది. ఆబ్వియస్లీ. సో అబ్బాయిలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంక్లూడింగ్ మీ, మనం స్ట్రాంగ్ గా ఉన్నాం అంటే హైట్ వెయిట్ మన దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి మనం స్ట్రాంగ్ అని చెప్పి ఫీల్ అవ్వద్దు. మనం స్ట్రాంగ్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అన్ని రకాలుగా మనకంటే అమ్మాయిలే స్ట్రాంగ్ అని చెప్పి సర్వేస్ చెప్తున్నాయి. వెల్, మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో జాయిన్ అవుతున్నారు డాక్టర్ రాజీవి గారు, సైకియాట్రిస్ట్. అలాగే డాక్టర్ గాయత్రి గారు జాయిన్ అవుతున్నారు లైవ్ లో మనతో, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఆద్య బయోటెక్, అలాగే క్యాన్సర్ కౌన్సిలర్ అండ్ రీసెర్చర్ కూడా. ముందుగా రాజీవి గారు, సో ఇప్పటి వరకు మేము మాట్లాడుకుంటున్న మాటలను బట్టి మీకేం అర్థమైంది? అండ్ అఫ్ కోర్స్ యాజ్ ఏ సైకియాట్రిస్ట్ యూ నో వెల్ ఇలాంటి విషయాల్లో కూడా. అండ్ అంటే రీసెంట్గా వచ్చిన రీసెర్చ్ని బట్టి, ఆ డీటెయిల్స్ని బట్టి మేము మాట్లాడుకుంటున్నాం. సో వాట్ యూ సే అబౌట్ దిస్? అంటే ఇప్పుడు మెన్ ఆర్ ఉమెన్ ఎవరు ఎక్కువ అనేదానికంటే ఇద్దరికి డిఫరెంట్ బ్రెయిన్ అనేది ఉంటుంది. డిఫరెంట్ అంటే ఈచ్ హ్యూమన్ బీయింగ్కి అంటే సేమ్ అనేది ఎవరికి ఉండదు. ప్రతి ఒక్క మనిషికి టోటల్గా కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది బ్రెయిన్లో. కాకపోతే ఇన్ జనరల్గా చూసినప్పుడు మేల్ అండ్ ఫిమేల్ బ్రెయిన్కి కొన్ని మేజర్ కేటగిరీస్లో కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో దాన్ని బట్టే అంటే కొన్ని విషయాల్లో ఆడవాళ్ళు కొంచెం ఎక్కువగా రాణించడం, కొన్ని విషయాల్లో మగవారు ఎక్కువగా రాణించడం. అట్ ద సేమ్ టైం అంటే ఇక్కడ ఉమెన్ బ్రెయిన్ ఆర్ మెన్ బ్రెయిన్ అన్నదానికంటే ఫిమేల్ బ్రెయిన్ మేల్ బ్రెయిన్ అని డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. అంటే బ్రెయిన్కి ఫిమేల్ బ్రెయిన్ అని మేల్ బ్రెయిన్ అనేది ఉంటుంది, అక్కడ జెండర్ కాదు. సో ఉమెన్లో కూడా ఏమవుతుంది అంటే ఉమెన్లో అరౌండ్ 40% మేల్ బ్రెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే 60% ఫిమేల్ బ్రెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అండ్ మెన్లో అరౌండ్ 30% ఫిమేల్ బ్రెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే 70% మేల్ బ్రెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే బ్రెయిన్కి ఒక ఫిమేల్ క్యారెక్టరిస్టిక్స్ మేల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఏంటి అందులో అంటే బ్రెయిన్లో డిఫరెన్సెస్ ఏంటి? సో ఆ డిఫరెన్సెస్ ఇవన్నీ ఏంటంటే ఈ డిఫరెన్సెస్ వాళ్ళకి లైక్ మల్టీ టాస్కింగ్ అంటాము, లేదంటే ఎక్కువ ఎంపథెటిక్ ఉంటారు అంటాము, లేదంటే ఫిజికల్గా ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు, ఎమోషనల్గా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా ఈ బ్రెయిన్లో ఉన్న డిఫరెన్సెస్ వల్ల జరుగుతాయి. సో అది ఫర్దర్గా వీ కెన్ డిస్కస్. ఆబ్వియస్లీ బ్రెయిన్లో ఉన్న డిఫరెన్సెస్ ఆఫ్ కోర్స్ నేను దానికి అగ్రి చేస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న రిపోర్ట్స్ కనుక చూస్తే ఈ కరోనా టైంలో ముఖ్యంగా కరోనా బారిన పడుతున్న వారు ఎక్కువగా మేల్సే ఉంటున్నారు. అలాగే డెత్ రేట్ చూసినా కూడా కంపారిటివ్లీ మెన్ ఎక్కువ డెత్ రేట్ ఉంటుంది కంపేర్ టు విమెన్. అంటే ఎక్స్పోజర్ ఎలా ఉంది అనేది కూడా మనం ఫస్ట్ చూసుకోవాలి. అంటే ఇప్పుడు మెన్ ఎక్కువ అంటే వీళ్ళు ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ఉంటారు, లేదంటే ఈ టైప్ ఆఫ్ వర్క్స్ చేస్తారు. అది అంటే ముందుగానే అంటే కొన్ని డిసైడ్ అయిపోయి కొన్ని మన అవసరాన్ని బట్టి మనకున్న లైక్ ఇప్పుడు ఇందాక చెప్పారు లైక్ హీఈస్ ఫిజికల్లీ ఫిట్ అన్నట్టుగా. సో అలా ఏమవుతుందంటే ఇప్పుడు తను ఫిజికల్గా ఫిట్ అయినప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన వర్క్స్ ఎక్కువగా చేస్తారు. లైక్ సో కొంత సైకలాజికల్గా కొంచెం స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు దానికి సంబంధించినట్టుగా చేస్తారు. అండ్ కొంతమంది ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నారు, సో వాళ్ళు బయటకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వరు, బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ వర్క్ని వాళ్ళు ప్రాపర్గా చేస్తున్నారు. సో బయట ఉన్న వాళ్ళు వాళ్ళ వర్క్ని వాళ్ళు ప్రాపర్గా చేస్తారు. సో ఇన్ జనరల్గా అంటే ఎప్పటి నుంచో జరుగుతుంది ఏంటంటే సొసైటీలో ఎక్కువగా మెన్ అనేవాళ్ళు కొంత ఎక్కువ బయటికి రావడం కానివ్వండి, ఫిజికల్గా ఎక్కువ వర్క్ చేయడం, అంటే అది కూడా అంటే శారీరకంగా కూడా మెన్ అండ్ ఉమెన్
బాడీ డెవలప్మెంట్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి అండ్ హార్మోన్స్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కువగా అంటే మెన్ ఒకవేళ వాళ్ళకి ఫిజికల్గా ఎక్కువగా స్ట్రాంగ్ బాడీ ఉందంటే ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు బాగా వర్కౌట్ చేస్తే మాత్రమే అది సాధ్యమైందని కాదు. ఇన్ జనరల్ వాళ్ళకి కొంత హార్మోనల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా చేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువగా వాళ్ళకి అది వస్తుంది, హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈవెన్ అంటే కరోనా విషయంలో కూడా ఏంటంటే ఎక్స్పోజర్ అనేది ఎవరు ఎక్కువ అవుతున్నారు అంటే ఈవెన్ ఫిమేల్కి కూడా కొంత పర్సెంటేజ్ వచ్చింది, ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళారు కాబట్టి. అండ్ ఇమ్యూనిటీ వైజ్ సో మెన్ ఆర్ ఉమెన్ ఎవరికి ఎక్కువ ఇమ్యూనిటీ ఉంది ఆ పర్టికులర్ పర్సన్ని బట్టి ఉంటుంది. బట్ డెఫినెట్గా ఏంటంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్లో ఫిమేల్కి కొంచెం కంపేర్డ్ టు మెన్ ఆ ఇమ్యూనిటీ పవర్ కానివ్వండి వాళ్ళ బాడీ తయారైన విధానంని బట్టి వాళ్ళకి కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేవి తక్కువగా వస్తాయి. సో మెన్కి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావడానికి అవకాశం. ఓకే, అఫ్కోర్స్ అంటే ఆ ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నప్పటికీ బయటకి ఎక్స్పోజర్లో మెన్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా సో ఫ్యామిలీస్ని చూసుకుంటే మానసికంగా ఖచ్చితంగా ఒక లేడీయే ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మామూలుగా ఫ్యామిలీస్ని తీసుకుంటే చిన్న చిన్న ఇష్యూస్ రాగానే మగవాళ్ళు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం తెగ బాధపడడం చేస్తుంటారు. అఫ్కోర్స్ అమ్మాయిలు బాధపడినా కూడా హ్యాండిల్ చేయగలుగుతారు, ధైర్యం చెప్పగలుగుతుంటారు, ఫ్యామిలీకి ధైర్యం చెప్తూ వాళ్ళు స్ట్రాంగ్గా ఉండగలుగుతుంటారు. దట్ హ్యాపెన్స్ విత్ విమెన్ రైట్ జనరల్గా అంటే జనరల్గా ఎక్కడైనా చూడండి నందు, ఎక్కడైనా ఫ్యామిలీస్లో అయినా సరే ఖచ్చితంగా లేడీ మెన్కి ఖచ్చితంగా ధైర్యం చెప్తూ ఉంటుంది, లో ఇలా కాదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. సో ఇక్కడ మెంటల్గా హ్యాండిల్ చేయగలుగుతుంది అని చెప్తున్నాను నేను. సో ఇందాక నేను చెప్పినట్టుగా బ్రెయిన్లో డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో అంటే ఉమెన్ బ్రెయిన్లో మెయిన్గా ఏంటంటే మనకు ఒక బ్రెయిన్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. లైక్ టెంపోరల్ లోబ్ అని ఉంటుంది, దాంట్లో హిప్పో క్యాంపస్ అన్నది ఫిమేల్లో ఒక 10% ఎక్కువగా, మేల్తో కంపేర్ చేస్తే 10% ఎక్కువగా గ్రో అయి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫిమేల్ ఎక్కువగా వాళ్ళకున్న స్ట్రెస్ని కానివ్వండి వాళ్ళకున్న దేన్నైనా కూడా ఎమోషనల్గా ఎక్కువగా తీయగలుగుతారు. సో మెన్లో ఏమవుతుందంటే వాళ్ళలో ఎమిగ్డలా అనే బ్రెయిన్ ఏరియా అనేది ఎక్కువగా డెవలప్ అయి ఉంటుంది. సో అది అరౌండ్ 10% ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఎక్కువగా ఒకవేళ ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా స్ట్రెస్ కానీ ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు దే విల్ షో యాజ్ ఫిజికల్గా. సో సడన్గా అరవడం కానివ్వండి లేదంటే సడన్గా ఏదైనా ఎత్తేయడం అంటే ఇద్దరిలో ఆ ఎక్స్ప్రెస్ అయ్యే విధానం అనేది వేరుగా ఉంటుంది. సో ఆడవాళ్ళు ఏం చేస్తారు లైక్ ఏడవడం లాంటిది లేదంటే అలిగి పక్కన కూర్చోవడం కానీ ఇలా చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్లడ్ ఫ్లో అంటే ఇప్పుడు మన బ్రెయిన్కి బ్లడ్ సప్లై అనేది జరగాలి. సో అలా బ్లడ్ ఫ్లో విషయంలో కూడా ఏంటంటే ఫిమేల్లో కొన్ని ఏరియాస్కి కొన్ని మేజర్ ఏరియాస్కి బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. రైట్, చూసావా నందు, అంటే ఎమోషన్స్ని లేడీస్ కంట్రోల్ చేసుకోగలుగుతారు కానీ బాయ్స్ మాత్రం కంట్రోల్ చేసుకోలేదు. ఇప్పుడు దాకా చూసే కోపం అవును అబ్బాయిలు ఇంకొకటి ఏంటంటే చేస్తారు కానీ అమ్మాయిలు అట్లా చేయలేరు కదా, కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అదే కదా డిఫరెన్స్. సో ఫిమేల్లో ఏంటంటే బ్లడ్ ఫ్లో అనేది బ్రెయిన్లో కొన్ని ఏరియాస్కి ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే దే విల్ బి మోర్ ఎంపథెటిక్ అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ కష్టాన్ని వినాలి, అర్థం చేసుకోవాలి, ఇలాంటిది ఎక్కువగా ఉంటుంది. అండ్ దే ఆర్ లైక్ ఇంట్యూటివ్ అంటే వాళ్ళు ఏంటంటే ఏదైనా చెప్పినప్పుడు దాన్ని కాన్షియస్గా రీజనింగ్ చేసి ఆలోచించాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అర్థమైపోతుంది. దే విల్ బి లైక్ మోర్ కొలాబరేటివ్ అంటే వాళ్ళు ఎట్ ఏ టైం చాలా అన్ని ఆలోచించి చేయగలుగుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫిమేల్లో దే విల్ బి మోర్ మల్టీ టాస్కింగ్ ఉంటారు. అండ్ మేల్ ఏంటంటే దే ఆర్ టాస్క్ ఓరియంటెడ్. అంటే ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ గుడ్ దిస్ ఈజ్ బ్యాడ్ అనేది కాదు. సో డెవలప్ అయిన ఏరియాస్ని బట్టి ఆ పర్టికులర్ పర్సన్లో ఏ టైప్ ఆఫ్ ఏరియా అనేది ఎక్కువగా డెవలప్ అయింది అన్న దాన్ని బట్టి ఈ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. గాయత్రి గారు మనతో జాయిన్ ప్రతిదీ మల్టీ టాస్కింగ్ అబ్బాయిలు ఓన్లీ ఆఫీస్ ని హ్యాండిల్ చేసుకోవడానికి ఇట్స్ ఎ టాస్క్ ఓరియంటెడ్. వి ఆర్ లైక్ ఆర్మీ సోల్జర్స్ అన్నమాట. ఇచ్చిన టాస్క్ ఫినిష్ చేయడం మీద మా దృష్టి ఎక్కువ ఉంటుంది. బట్ మీరేందంటే ఎక్కువ చిన్న చిన్న టాస్క్లు ఉంటాయి మీకు, ఈజీ టాస్క్. సో ఈజీగా మీరు ఓకే 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 గాయత్రి గారు డాక్టర్ గాయత్రి గారు మనతో మీరు ఓకే 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 గాయత్రి గారు డాక్టర్ గాయత్రి గారు మనతో జాయిన్ అవుతున్నారు. గాయత్రి గారు ఐ హోప్ మీరు మా డిస్కషన్ వింటూ ఉండుంటారు. అండ్ నేను ఇంతకు ముందే కొన్ని స్టాటిస్టిక్స్ కూడా చెప్పాను. అంటే కరోనా ఎక్కువగా
మెన్ కంటే కూడా విమెన్ తక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు కరోనాకి, ఐ మీన్ ఇన్ఫెక్ట్ అవుతున్నారని, డెత్స్ కూడా కరోనా డెత్స్ కూడా మెన్ ఎక్కువగా ఉన్నాయని, అండ్ కొన్ని అనారోగ్యాలు కూడా ఎక్కువగా మెన్కే ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి, డిసీజెస్ కానీ అలాంటివి కూడా, ఇలా రకరకాలుగా స్టాటిస్టిక్స్ మేము చూస్తున్నాము. అండ్ ఎవరు స్ట్రాంగ్ అన్నప్పుడు యాజ్ పర్ దీస్ స్టాటిస్టిక్స్ విమెన్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దెన్ మెన్ అని చెప్పేసి మాకు తెలుస్తుంది. అండ్ జస్ట్ వీఆర్ ఫైటింగ్ విత్ దట్. వాట్ యూ సే, మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఈ స్టాటిస్టిక్స్ని? లేదండి, కరెక్ట్ అండి. ఎప్పుడైనా సరే మెన్ ఆర్ మోర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్ ఆర్ వైరసెస్ అండి. ఓకే. బికాజ్ మెన్లో ఏంటంటే ACE2 అన్న ఎంజైమ్ ఎక్కువగా ఉంటుంది బ్లడ్లో చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ ద హెల్తీ సెల్స్ ఆర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్. ఓకే. సో మెన్లో ఏంటంటే ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. బట్ ఉమెన్లో ఏంటంటే ACE2 ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా తక్కువ ఉంటుంది. ఓకే, టోటల్గా మెన్ ఆర్, ఇంకొకటి ఏంటంటే ఉమెన్లో ఈస్ట్రోజన్ ఎంజైమ్స్ ఉంటాయి. ఈస్ట్రోజన్ ఎంజైమ్స్ ఉంటాయి విచ్ ఆర్ ఇమ్యూన్ బూస్టర్స్ అండి. దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఇమ్యూన్ బూస్టర్స్. బట్ టెస్టోస్టెరాన్స్ ఏంటంటే దే ఆర్ ఇమ్యూన్ సప్రెసెంట్ ఎంజైమ్స్. ఓకే. ఈ హార్మోన్స్ అన్నవి ఇవి ఏంటంటే హార్మోన్స్ చాలా ఇమ్యూన్ సప్రెసెంట్గా యాక్ట్ చేస్తాయి. ఓకే, అంటే మేబీ వీ డోంట్ నో మచ్ డీపర్. ఇన్ఫ్యాక్ట్ మేము క్యాజువల్గా ఒక లేమ్యాన్గా మీతో పోల్చుకుంటే, లేదంటే రాజీవి గారు కానీ మీరు కానీ, యూ బోత్ ఆర్ ఎక్స్పర్ట్స్. సో ఒక లేమ్యాన్గా మాకు ఇంత డీప్గా తెలియకపోయినప్పటికీ జనరల్గా ఇట్స్ అన్ అజంప్షన్ అనుకోవచ్చు, లేదంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్ ఏంటంటే జనరల్గా మెన్ ఆర్ మోర్ స్ట్రాంగర్, హైట్ వెయిట్ని చూసి డిసైడ్ చేయొచ్చు అనేది జనరల్గా మన సొసైటీలో ఉంది అది. అండ్ ఆఫ్ కోర్స్ కొంచెం సోషల్ లైఫ్ కూడా దానికి పాజిటివ్గా ఎఫెక్టివ్గా ఉండడం కూడా అదొక కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో గాయత్రి గారు, ప్రాక్టికల్గా చూసుకుంటే, అంటే సైకలాజికల్గా కూడా మనం మాట్లాడుకుంటే, ఇంతకుముందు రాజీవి గారు ఆల్రెడీ చెప్పారు మెన్ అండ్ విమెన్ బ్రెయిన్ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి చెప్పారు. బట్ మనకున్నటువంటి డీటెయిల్స్ ప్రకారం కూడా ప్రాక్టికల్గానేమో ఈ టాస్క్ కంప్లీషన్ విషయాల్లో, అంటే బయటకు వచ్చి పనులు చేసే విషయాల్లో, బాధ్యతలు తీసుకునే విషయాల్లో మెన్ ఆర్ మోర్ ఇన్వాల్వ్డ్ దెన్ విమెన్. అంటే మేబీ ఇప్పుడు అంత మనం ఎగ్జాక్ట్గా చెప్పలేమేమో. అంటే నేను అది డిపెండ్స్, ఒక్కొక్క కంట్రీలో ఒక్కో రకంగా ఉంటుంది. టాస్క్ ఓరియంటెడ్గా ఉంటారు, ఎక్కువగా సమాజంలోకి వచ్చి బాధ్యతలు తీసుకుంటున్నాం అని చెప్పి. అంటే ఎక్స్పోజర్ అనేది అలా ఉంది కదా సహజంగా, ఎక్కువగా అబ్బాయిలు ఇలాంటివి తీసుకుంటారు అని చెప్పేసి. బట్ వై మెన్ ఆర్ కమిటింగ్ సూసైడ్స్ అన్నప్పుడు, ఎక్కువగా మెన్ సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు అన్నప్పుడు ఏం సమాధానం మనం చూడాలి? ఏంటిదంటే యాక్చువల్లీ ఏమవుతుందంటే, ఇప్పుడు నేను స్కూల్స్కి కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఏమవుతుందంటే, గవర్నమెంట్ స్కూల్స్లో 80% ఆఫ్ ద కౌన్సిలింగ్ అన్ని గర్ల్స్కి అవుతున్నాయి. ఓకే, గర్ల్స్కి అవుతున్నాయి. ఇంకా ఎక్కడ చూసిన ప్రపంచంలో గర్ల్స్కే కౌన్సిలింగ్స్ ఇస్తారు కానీ బాయ్స్కి ఎక్కడ కౌన్సిలింగ్స్ లేవు. సో ఏంటంటే వీళ్ళు టీచర్స్ దర్ రిక్వెస్టింగ్ అస్, బాయ్స్ కూడా తీసుకోండి మేడం, బికాస్ వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు, దే ఆర్ నాట్ ఎక్స్పోజింగ్ ఇట్ అవుట్ అని చెప్పి చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎలా పెంచుతున్నారంటే, లైక్ నువ్వు మగవాడివి, నువ్వు ఏడవకూడదు, నువ్వు స్ట్రాంగ్ ఉండాలి, నువ్వు అలా ఉండాలి. అలా మన కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మన దగ్గరనే కాదు, అన్ని కంట్రీస్లో కూడా. ఓకే, అన్ని కంట్రీస్లో కూడా ఏమవుతుందంటే లైక్ మెన్ షుడ్ బి స్ట్రాంగ్ అన్న ఫీలింగ్లో ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ అన్నవి బయట చెప్పకుండా లోపల చేసుకొని వాళ్ళు ఒకటేసారి దే ట్రై టు ఎక్స్ప్లోర్. ఓకే. సో దట్స్ వై ప్రెషర్ కూడా ఎక్కువగా. ఆడవాళ్ళు ఏంటంటే ఇంట్లోనే మన అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి అమ్మాయితో కంపేర్ చేస్తే అబ్బాయి చాలా స్ట్రాంగ్, నువ్వు వేడవకూడదని వాళ్ళే కౌన్సిలర్స్ లాగా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా డిప్రెషన్కి లోన్ అవుతూనే ఉన్నారు. అంటే ఇప్పుడు మనకి రిపోర్ట్స్ కూడా అదే చెప్తున్నారు, అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు అని చెప్పేసి. సో దానికి మీరు ఏం చెప్తారు మేడం? అంటే ఎక్కువ డిప్రెషన్కి గురవ్వడానికి కారణం ఏంటి అబ్బాయిలు? అంటే బ్రెయిన్ స్టడీస్ ప్రకారం కూడా ఏం చెప్తుందంటే, ఫిమేల్ ఎక్కువ ఎక్స్ప్రెసివ్గా ఉంటారు,
మేల్ అంతా ఎక్స్ప్రెసివ్గా ఉండరు. సో ఫిమేల్లో ఏంటంటే ఎమోషన్స్ అనేవి వాళ్ళు బయటికి తీయగలుగుతారు. అండ్ మోర్ లైక్ అవి ఏంటంటే ఇప్పుడు డిప్రెషన్ కానివ్వండి, ఇవన్నీ యాంగ్జైటీ కానీ ఇలా ఎమోషనల్గా వాళ్ళకు బయటకు వస్తుంది. సో మెన్లో అలా ఉండదు. ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు ఫర్ ఎనీ స్ట్రెస్ కానీ ఇది ఉంది అన్నట్టే వాళ్ళు ఎక్స్ప్రెస్ చెయ్యరు కాబట్టి అది కంటిన్యూగా స్ట్రెస్ అనేది ఎక్కువైపోయి ఫైనల్గా ఇట్స్ లైక్ కొంచెం సివియర్ డిప్రెషన్ కానివ్వండి, అప్పుడు సూసైడల్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది ఎక్స్ప్రెస్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేయడం అనేది వేరు, కంప్లీట్గా అది సూసైడ్ అనేది కమిట్ అవ్వడం అనేది వేరు. అంటే సూసైడ్ అటెంప్ట్స్ అనేవి ఫిమేల్ ఎక్కువగానే చేస్తూ ఉన్నారు, కానీ కంప్లీటెడ్ సూసైడ్ అంటే వాళ్ళు అటెంప్ట్ చేసి డెత్ అవ్వడం అది ఎక్కువగా మేల్లో జరుగుతుంది. అండ్ స్టడీస్ ప్రకారం కూడా ఏంటంటే అరౌండ్ ఇట్స్ రేషియో ఎలా ఉందంటే మేల్ ఈస్ టు ఫిమేల్ 2:1. అంటే ఫిమేల్తో కంపేర్ చేస్తే మేల్లో సూసైడ్ రేషియో అనేది అరౌండ్ డబల్గా ఉంది. సో దీనికి మెయిన్ ఏంటంటే ఐదర్ ఒకటి వాళ్ళ బేసిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద బ్రెయిన్, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సోషల్గా అంటే బయట కూడా మన సొసైటీ నార్మ్స్ కానివ్వండి, ఫస్ట్ నుంచి మనం పెంచుతున్న విధానం కానివ్వండి, అంటే వాళ్ళు తీసుకుంటున్న ఎమోషన్స్ కానివ్వండి. సో ఇప్పుడు ఫిమేల్ అంటే ఎక్స్ప్రెస్ చేస్తోంది, అట్ ద సేమ్ టైం ఓకే తనకి ఎక్స్ప్రెస్ చేసే రైట్ ఉంది అన్నట్టుగా కూడా సొసైటీలో బిహేవ్ చేస్తున్నారు. సపోజ్ ఒక అబ్బాయి వెళ్ళి నాకు ఇలా అవుతుంది అని తన ఫ్రెండ్స్కి చెప్తే ఏం చేస్తారు? హేళన చేస్తారు. అదే ఒక ఫిమేల్ వెళ్ళి తన ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు ఓదారుస్తారు, ఓకే ఇలా అయిందా అలా అయిందా అని మళ్ళీ సంజాయించి వాళ్ళకి ఓకే ఏం చేయాలని. అంటే ఒకటి వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్లో డెవలప్ అయింది హెల్ప్ అయితే, ఇంకొకటి అంటే ఫిమేల్కి అది హెల్ప్ అయితే అట్ ద సేమ్ టైం వాళ్ళకి చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా అనుకుంటున్నారు ఇన్ జనరల్గా ఒక ఫిమేల్ మేల్ అంటే ఎలా ఉండాలని వాళ్ళు అనుకున్న దాంతో కూడా అది కూడా హెల్ప్ అవుతుంది కొంత. బట్ హౌ కమ్ యూ ఓవర్కమ్ దట్? అంటే ఇప్పుడు జనరల్గా చిన్నప్పటి నుంచి అబ్బాయి అంటే ఇలాగే ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, ఏడవకూడదు, లేదంటేనేమో చిన్న చిన్న విషయాలకి బాధపడకూడదు, యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ విత్ ఎనీ కేస్ అని చెప్పి జనరల్గా చెప్తుంటారు. ఒకవేళ ఎప్పుడన్నా ఎవరైనా ఏడ్చినా ఏంట్రా అమ్మాయిలా ఏడుస్తున్నావు అంటారు జనరల్గా. సో అంటే డూ యూ సజెస్ట్ దట్ ఇప్పుడు ఎప్పుడైనా సరే నిజంగా ఇఫ్ యూ ఫీల్ క్రైయింగ్ ఏడ్ చేయాలి, లేదంటే వాట్ ఎవర్ యూ ఫీల్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ అని మీరు చెప్తున్నారా? సైకలాజికల్ డిస్టర్బెన్స్ అనేది వీళ్ళకి రావాలి వాళ్ళకి రావాలని ఏం లేదు, ఎవరికైనా రావచ్చు. సో వాళ్ళు ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ కండిషన్ ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, దీని మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. కాబట్టి ఎవరికైనా ప్రాబ్లం వస్తుంది. నేను అబ్బాయిని కాబట్టి నాకు ప్రాబ్లం వచ్చింది అంటే వీళ్ళు ఏమనుకుంటారు అనేది పక్కన పెడితే ఫస్ట్ మీ సెల్ఫ్ అనేది మీరు ఆలోచించుకోవాలి. మీరు సెల్ఫ్గా మీరు హ్యాపీగా ఉంటేనే మీరు ప్రొడక్టివ్గా ఉంటారు, సొసైటీకి ఏదైనా చేస్తారు, మీ ఫ్యామిలీకి ఏదైనా చేయగలుగుతారు. సో పక్కన వాళ్ళు ఏదో అనుకుంటారు అని భయపడి అలానే వదిలేస్తే నష్టం వాళ్ళకే జరుగుతుంది. ఎస్ మేడం, అంటే మీరు చెప్పినట్లుగా ఒక అమ్మాయి బాధతో ఉన్నప్పుడు చాలా మంది ఓదార్చవచ్చు, అంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ ఇట్లాగే. కానీ ఒక అమ్మాయి బయటకు వచ్చి జాబ్ చేస్తుంది అని అంటే కంపేర్ టు బాయ్స్ మేల్ అమ్మాయికి ఎక్కువ సోషల్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ సోషల్ ఇష్యూస్ వచ్చినప్పుడు అమ్మాయి తట్టుకొని నిలబడగలుగుతుంది, కానీ అబ్బాయి మాత్రం నిలబడలేకపోతున్నాడు కదా. అదే సూసైడ్స్ అంటే వాళ్ళ ఆలోచన విధానం తయారైంది అలా. అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు కూడా అలానే అంటే అబ్బాయికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు ఫేస్ చేయగలుగుతారు, అమ్మాయిలు చేయలేరు అనేది ఒకటి ముద్ర పడిపోయింది. సో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి ప్రాబ్లం ఉన్నా కూడా అబ్బాయిలు ఎక్స్ప్రెస్ చేయరు. సో అలా వాళ్ళల్లో పెట్టుకుని తొందరగా వాళ్ళకి సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళడం, సూసైడ్ జరగడం జరుగుతుంది. సో ఫిమేల్లో మామూలుగా వాళ్ళకు ఉన్న గుణం కొంత ఎక్స్ప్రెసివ్గా ఉండడం, అట్ ద సేమ్ టైం వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు వెళ్ళి చెప్పుకుంటారు, వాళ్ళకి ఎక్స్ప్రెసివ్ అనేది ఉండడం వల్ల వాళ్ళు వెళ్ళి చెప్పుకుంటారు. సో కానీ అబ్బాయి చెప్పుకోవడానికి మొహమాట పెడతారు. సో మెయిన్ రీజన్ అది కూడా ఉంటుంది. ఓకే, ఒకసారి గాయత్రి గారితో మాట్లాడదాం. గాయత్రి గారు, వాట్ యూ సే, అంటే రాజీవ్ గారు చెప్తున్నారు యాజ్ పర్ ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే 2:1 రేషియో ఉంది సూసైడ్ రేషియో చూస్తే. అంటే అవుట్ ఆఫ్ 3 2 members మెన్ సూసైడ్ చేసుకుంటే ఒకరు ఫీమేల్ సూసైడ్ చేసుకుంటున్నారు. రైట్ నందు, గాయత్రి గారితో మాట్లాడే ముందు మనం పబ్లిక్ కాల్స్ తీసుకుందాం. కాలర్ రెడీగా ఉన్నారు. ఎస్, హలో. హలో. రైట్, కాల్ కట్ అయినట్టుంది. యా గాయత్రి గారు,
వాట్ యూ సజెస్ట్ అంటే జనరల్గా మీరు చూస్తున్నారు, యూ హ్యావ్ వెల్ ఎక్స్పీరియన్స్ విత్ దట్ ఆల్ దిస్ అండ్ రీసెర్చ్లో కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి హౌ యూ అండర్స్టాండింగ్ దిస్ సిచ్యువేషన్? ఏం చేస్తే ఈ మెన్ సూసైడ్ కేసెస్ని తగ్గించడానికి అవకాశం ఉంది? ఐఎమ్ రియలీ సారీ వన్స్ అగైన్, సారీ ఫర్ ఇంటరప్షన్. కాల్ రెడీగా ఉన్నారు, మనం మాట్లాడదాం ఒకసారి. యా, హలో. నా పేరు డాక్టర్ రాజ్యలక్ష్మి. రాజలక్ష్మి గారు నమస్తే అండి. నేను సైంటిస్ట్ ఇన్ వైరాలజీ అండ్ ఇమ్యునాలజీ. ఓకే. నేను మేడం దీనికి ముందు ఈస్ట్రోజన్ ఎంజైమ్స్ అని చెప్పారు. సో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్స్ అండి. ఓకే చెప్పారండి. ఓకే, హార్మోన్ హార్మోన్ అని హార్మోన్. ఇట్స్ ఓకే. నెక్స్ట్ థింగ్ ఈజ్ లైక్ ఇమ్యూన్ ఎన్హాన్సింగ్ ఎఫెక్ట్ అనేది ఇమ్యూన్ బూస్టర్స్ గా ఈస్ట్రోజన్స్ పని చేస్తాయి. ఎస్, కరెక్టే. అయితే ఇప్పుడు ఈ టెస్టోస్టిరోన్స్ అనేవి కొంచెం ఇమ్యూన్ సప్రెసెంట్ గా కూడా యాక్ట్ చేస్తాయి. బేసికలీ ఇట్ వాజ్ ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ ద ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఇన్ఫ్లుయెన్జా వైరస్ మీద ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఇలాగా హై టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఉన్న వాళ్ళవి ఇన్ఫ్లుయెన్జాకి ఏదైతే ఇమ్యూన్ రెస్పాన్స్ ఉండాలో హై టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఉన్న మేల్స్ లో తక్కువైంది ఆ ఇమ్యూన్ రెస్పాన్స్. ఓకే. ఓకే. So influenza virus is very much similar to the COVID virus. Okay. Yeah. Next వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ యొక్క మాడ్యులేషన్ ఏదైతే టెస్టోస్టెరాన్ చేస్తుందో, ఓకే, అది కొంతవరకు ఇమ్యూన్ సిస్టమ్ లో రెస్పాన్స్ తక్కువైనా కూడా టెస్టోస్టెరాన్ లెవెల్స్ వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి మాడ్యులేట్ అవుతూ ఉంటాయి. అంటే ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది రెగ్యులేట్ చేయబడుతుంది, చాలా ఫైన్ ట్యూన్ చేయబడుతుంది. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే మెన్ హ్యావ్ ఇన్ఫీరియర్ ఇమ్యూన్ రెస్పాన్స్ దాన్ విమెన్ అని మనం కంక్లూడ్ చేయలేము. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. ఇంకొకటి ఏంటంటే మనుషులు అంటే మెన్ కి ఇమ్యూన్ రెస్పాన్స్ తక్కువగా ఉంటుంది, స్త్రీలకే ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువగా ఉంటుంది అని మనం వి కెనాట్ కమ్ టు ఏ కంక్లూషన్ లైక్ దట్. డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్స్, రైట్? ఒక్కొక్క అది ప్రాంతాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా. బట్ జనరల్గా ఏంటంటే హియర్ అంటే మేము డిస్కస్ చేస్తున్న పాయింట్ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ విమెనే స్ట్రాంగ్ మెన్నే వీక్ అని చెప్పడం అని కాదు. బట్ విమెన్ అంటే జనరల్గా మన సమాజంలో ఉన్న ఒక అపోహ ఏంటంటే విమెన్ ఆర్ వీక్, సైకలాజికల్గా కానీ ఫిజికల్గా కానీ అన్ని రకాలుగా వీక్ అని చాలామందికి ఉన్న అపోహ. సో విత్ ఆల్ ది స్టాటిస్టిక్స్ డేటా మేము చెప్తుంది ఏంటంటే ఆల్మోస్ట్ ఈక్వల్. ఇక్కడ ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అనేది అసలు అసందర్భోచితం అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఏంటంటే మీ యొక్క ప్రోగ్రామ్ నాకు చాలా బాగా నచ్చిందండి. గాయత్రి మేడం గారు, రాజీవ్ మేడం గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఐ లైక్ ద ఎక్స్ప్లెనేషన్ గివెన్ బై దెమ్. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్ ఇలాంటి కొంచెం మన వన్ షుడ్ నో వన్స్ ఓన్ బయాలజీ. దట్స్ వాట్ ఐ ఫీల్ యాజ్ ఎ సైంటిస్ట్. ఓకే. సో మన బయాలజీ గురించి మనకు చెప్పడం, మనం నేర్చుకోవాలి అనే ప్రోగ్రామ్స్ నేను ఎక్కువ ఎంకరేజ్ చేస్తాను. కాబట్టి ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ థ్యాంక్ యూ మ్యామ్ బోత్ అండ్ యూ యాంకర్స్ బోత్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కాల్ చేసి చాలా బాగా మాట్లాడారు కూడా. ఇన్ఫాక్ట్ గాయత్రి గారు ప్లీజ్, మీరు కాల్ చేసి చాలా బాగా మాట్లాడారు కూడా. ఇన్ఫాక్ట్ గాయత్రి గారు ప్లీజ్. యా, యాక్చువల్లీ ఏంటంటే యూజువలీ కొన్ని స్టాటిస్టికల్ డేటాస్ చూసినప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మాయిలలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నవి చాలా తక్కువగా ఉంటాయి. అంటే కొన్ని టెస్టులు పెట్టి మీరు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చెప్పండి అన్నప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ని హైగా రేట్ చేస్తారు యూజువలీ. అండ్ గర్ల్స్ ఏం చేస్తారంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చాలా తక్కువగా రేట్ చేస్తారు. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ద రివర్స్. బట్ ఏంటంటే బాయ్స్ ఫీల్ దట్ దే ఆర్ మోర్ కాన్ఫిడెంట్ విచ్ దే ఆర్ నాట్ అట్ దట్ ఏజ్. ఇంకోటి ఏంటంటే 25 years తర్వాత వెన్ దే కమ్ టు 40 years, like equal confidence levels have been found in men as well as in women. Because అప్పటికి కొంచెం తెలుస్తుంది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కానీ ఎనీథింగ్, లైక్ వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వుడ్ బి ఈక్వల్ ఇన్ మెన్ అండ్ ఉమెన్. అండ్ ఒక ఏజ్ ఆఫ్ 60 years అనుకోండి, 60 years తర్వాత ఎలా ఉంటుందంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆఫ్ ఉమెన్ ఇంక్రీజ్ డ్రాస్టికలీ.
చాలా డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ మెన్లో ఏంటంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నవి అంతగా ఇంక్రీజ్ అవ్వదు. అండ్ దిస్ ఈస్ రీసెర్చ్ డన్ ఇన్ లైక్ యూఎస్లో ఒక రీసెర్చ్ పేపర్లో సబ్మిట్ చేశారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ అ వరల్డ్ బీబీసీ న్యూస్లో కూడా వచ్చింది. దీస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, బికాస్ ఆఫ్ దీస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆల్సో లైక్ ఉమెన్ ని వీక్ అనుకుంటారు. బట్ యాక్చువల్లీ వెన్ కంపేర్డ్ టు మెన్ దే ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఆర్ దే ఆర్ మోర్, బట్ దే రేట్ దెమ్ సెల్వ్స్ వెరీ లెస్. ఎస్, అంటే అలా చేస్తున్నారు. అంటే చిన్నప్పటి నుంచి మన అమ్మా నాన్నలు మనం పెరిగిన విధానం, మన సొసైటీ, సో నువ్వు చేస్తున్నారు, ఆడపిల్లవి, yes. ఇక్కడే ఉండాలి, అలా చేయకూడదు, ఇట్లా చేయకూడదు, ఇలాంటి వాటి వల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ, అంటే నేను ఆ లెవెల్ కాదేమో అని అనుకుంటున్నారే తప్ప నిజంగా అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగానే ఉన్నాయి. దాన్ని బయటకి తీయలేని పరిస్థితి నెలకొంది. హౌ కెన్ వి బ్రింగ్ అవుట్? ఉంటాయి. ఇప్పుడు ఎలా బయటికి తీసుకురావాలి, ఎలా దీన్ని అర్థం అంటే చిన్నప్పటి నుంచి అఫ్ కోర్స్ మన ఎస్పెషల్లీ బయట కంట్రీస్ కంటే కూడా మన దగ్గర పెరుగుతున్నటువంటి అమ్మాయిలకి తల్లిదండ్రుల నుంచి ఎంతో కొంత నూరి పోసేది ఉంటుంది. వాడు అబ్బాయి, వాడు స్ట్రాంగ్, వాడు వేరు, సమాజం కొంచెం భయం ఉండాలి, భక్తి ఉండాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా చెప్తూ ఉంటారు. బట్ హౌ కెన్ ఏ విమెన్ బ్రేక్అవుట్? ఇప్పుడున్న పరిస్థితుల్లో అఫ్ కోర్స్ ఎడ్యుకేషనల్ సిస్టంలో ఇప్పుడే కొంత మార్పు రావడము, చదువుకున్న పేరెంట్స్ వల్ల కూడా కొంత మార్పు వస్తుంది, అంటే రేషియో పెరగడం వల్ల కూడా. బట్ వాట్ యూ సజెస్ట్ టు ద కామన్ విమెన్? అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి ఎలా బయటికి రాగలదంటారు? అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళ యాక్చువల్లీ ఏంటంటే చిన్నప్పటి నుంచి కౌన్సిలింగ్స్ ఇవ్వడము, యా ప్లీజ్ అండి. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఈక్వల్గా కౌన్సిలింగ్ ఇవ్వడము, లైక్ వాళ్ళని ఎక్కువ చేసి వీళ్ళని తక్కువ కౌన్సిలింగ్ ఇవ్వడం కాకుండా ఇద్దరికి సమానంగా కౌన్సిలింగ్ ఇవ్వడము. అండ్ సపరేట్ క్లాసెస్ సెషన్స్ తీసుకొని వాళ్ళకి సపరేట్ వీళ్ళకి సపరేట్ సెషన్స్ తీసుకోవడము. ఇంకోటి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మీరు స్మోకింగ్ చేస్తే ఏం సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అవన్నీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడము. చిన్నప్పటి నుంచి హౌ టు బీ డీసెంట్, డిసిప్లిన్, మన మామూలుగా మన శాస్త్రాల్లో ఉన్నవి నేర్పిస్తే దెన్ దీస్ మైట్ కంట్రోల్ ఇట్ వెరీ లిటిల్ వే, నాట్ ఇన్ ద మోస్ట్ గ్రాడ్యువల్ వే కాకుండా లైక్ స్లోగా విల్ డిక్రీజ్ ఇట్. ఓకే. అండ్ వాట్ షుడ్ పేరెంట్స్ షుడ్ నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్? ఏం నేర్చుకోవాలి పేరెంట్స్, ఏం నేర్చుకోవాలి అంటే ఏం చెప్తారు మీరు? పేరెంట్స్ ఎలాగా అంటే వాళ్ళు అమ్మాయి అబ్బాయి అని కాకుండా లైక్ ఈక్వల్గా నువ్వు అమ్మాయి అని కాదు, లైక్ నువ్వు కూడా యూ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దాట్, నువ్వు ఎందుకు వెనకకి వెళ్తావు, నువ్వు యూ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్, ఐఎమ్ బ్యాక్ ఆఫ్ యూ అని గర్ల్స్ని ఎంకరేజ్ చేసి, అబ్బాయిలను ఏంటంటే నువ్వు అబ్బాయివే బట్ స్టిల్ నీకు ఎమోషన్స్ ఉంటాయి, మీరు నాకు చెప్పాలి, నువ్వు బ్రేక్అవుట్ అవ్వాలి అప్పుడప్పుడు, మీరు అన్నిటికీ మీకు ఫ్రీడమ్ లేదు, దీస్ ఆర్ ద రెస్ట్రిక్షన్స్, మీరు ఫ్రీగా ఉండండి బట్ దీస్ ఆర్ ద రెస్ట్రిక్షన్స్, యూఆర్ నాట్ సపోజ్ టు గో లేట్ నైట్ అవుట్, మీరు సిగరెట్ తాగకూడదు ఈ ఏజ్లో. అలాంటివి ఏమన్నా వీళ్ళు పేరెంట్స్ వాళ్ళల్లో వాళ్ళు చెప్తూ ఉంటే మీరు క్లీన్గా పెట్టుకోవాలి మీ బాడీని, అండ్ గర్ల్స్కి చెప్పడము, అలాంటి చిన్న చిన్న కౌన్సిలింగ్స్ టైం దొరికినప్పుడల్లా లైక్ వెన్ ఎవర్ దే గెట్ టైం. ఎందుకంటే మనం చెప్పిన దానికన్నా పేరెంట్స్ చెప్పింది వాళ్ళు ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. ఎస్, అంటే ఇప్పటికీ మనం చూస్తున్నాం ఎలాంటి ఫ్యామిలీస్లో ఉన్నాము అని అంటే రాత్రి 7 దాటిందంటే ఒక అమ్మాయి బయటకు వెళ్ళాలంటే వాళ్ళ ఇంట్లో తమ్ముడినో అన్ననో పక్కగా ఇచ్చి తోడు పంపిస్తున్న పరిస్థితిని, అంతేకాని నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్పి పంపించే అంటే వి మస్ట్ కన్సిడర్ ప్రాక్టికల్ మేబీ, అంటే ఐ సే వి మస్ట్ కన్సిడర్ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ కూడా మనం కన్సిడర్ చేయాలంటాను. అంటే అమ్మాయిని ధైర్యంగా ఉండడం అని చెప్పడంలో తప్పు లేదు, అట్ ది సేమ్ టైం బయట డేంజర్ ఉంది అని మనం కన్సిడర్ చేయకపోవడం మాత్రం మిస్టేక్ అవుతుందని నేను అంటాను. ఆఫ్ కోర్స్ అట్ ద సేమ్ టైం అలాంటి ఒక డేంజరస్ సిచ్యువేషన్ కి అమ్మాయిని రెడీ చేయడం కూడా మన బాధ్యత. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తల్లిదండ్రులు అమ్మాయికి ఏది మంచి ఏది చెడు అని చెప్తుంటే ఇలాంటి పరిస్థితులు అయితే రావు కదా. చెప్పడం ఒకటేను, దే షుడ్ ప్రిపేర్ దెమ్ ఫిజికల్గా. ఇప్పుడు బయట ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ లాంటివి నేర్పించవచ్చు, అండ్ అట్ ది సేమ్ టైం ఫిజికల్ గా ప్రిపేర్ చేయాలి. అట్ ది సేమ్ టైం సైకలాజికల్ గా కూడా అబ్బాయికి ఏంటంటే ఒక తెలియని, అంటే ప్లీజ్ లెట్ మీ టేక్ సమ్ టైం, అంటే నేను అబ్జర్వ్ చేసింది కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పటి వరకు మీరు చెప్పినట్లుగానే అబ్బాయికి ఒక మొండి ధైర్యం ఉంటుంది. అది నిజంగా ధైర్యమా కాదా అనేది సిచ్యువేషన్ బట్టి బయటపడినప్పటికి కూడా ఒక మొండి ధైర్యం ఉంటుంది అనమాట. ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు కంపేర్ టు మెన్ అంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే వీ హ్యావ్ లెస్ టు లూజ్ అనే ఫీలింగ్లో ఉంటుంది. బట్ అమ్మాయిలు ఏంటంటే జనరల్గా వీ హ్యావ్ మోర్ టు లూజ్, ఏదైనా మాదే ప్రాబ్లం అవుతుంది, సమాజంలో మాకు ఏదో అవుతుంది, దే ఫీల్ లైక్ దే ఆర్ లెస్.
అబ్బాయిల కంటే. ఎస్ అంటే మన దీని వల్ల కూడా ఇంట్లోనే ఏంటంటే మన మెంటల్ పక్కన గా అన్న తమ్ముడు ఉన్నప్పుడు అన్న ఒక మాట అంటే ఏ ఆడపిల్లవి నువ్వు ఎదురు తిరుగుతావా అని చెప్పేసి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కే గట్టిగా మాట్లాడే సిచ్యువేషన్ లేనప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తను ఎలా మాట్లాడగలుగుతుంది? Yeah, సో అది కూడా ఖచ్చితంగా ఇదవుతుంది. నిజమే. నేను ఇక్కడ దట్స్ వాట్ ఐ ఏంటంటే మీన్ డైరెక్ట్ సేయింగ్. అంటే మెన్ ఏంటంటే వాళ్ళు అది ఏ సిచ్యువేషన్ అయినా అక్కడ ఒకవేళ వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ అవుతుందన్నప్పటికీ కూడా వాళ్ళు డైరెక్ట్గా దానికి రెస్పాండ్ అంటే రియాక్ట్ అవుతారు. అది అంటే వాళ్ళకి అంత ఎక్కువగా దాని గురించి ఆలోచించి ఇన్ డెప్త్ వెళ్ళి చేసేదానికంటే డైరెక్ట్గా అటాక్ అవుతారు. సో ఫిమేల్ ఏంటంటే ఫస్ట్ లాజికల్ థింకింగ్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే ఓకే ఈ సిచ్యువేషన్కి ఏమేమి ఉండొచ్చు అంటే థింకింగ్ అనేది ముందు ఎక్కువగా వస్తుంది. మెన్కి ఏంటంటే యాక్షన్ అనేది ముందు వస్తుంది. సో దట్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్ అంటే వాళ్ళు ఎందుకు ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు మెన్ అనేది. సో ఇమీడియట్గా రియాక్ట్ అయినప్పుడు ప్రతిసారి కరెక్ట్గా జరగాలి అనేది లేదు, రాంగ్ జరగాలని లేదు, కానీ వాళ్ళ నేచర్ ఏంటంటే డైరెక్ట్గా అటాక్ అవ్వడం. సో వాళ్ళ యాక్షన్లోకి వెళ్ళిపోతారు. సో ఫిమేల్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా ఆలోచన చేయడం, లాజికల్గా ఆలోచించడం కానివ్వండి, దాంట్లో డిఫరెంట్గా ఏం జరగవచ్చు అండ్ ఎమోషనల్గా ఓకే ఇప్పుడు ఇలా అయితే ఏమన్నా అవుతుందేమో, అది భయంగా అవ్వచ్చు ఇంకా వేరే రకంగా. సో ఎన్ని రకాల ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా ఎమోషనల్గా ఎక్కువ రియాక్ట్ అవుతారు. సో మెన్ దగ్గర అది ఉండదు. ఓకే. అండ్ Yes, sir. ఐ వుడ్ లైక్ గాయత్రి టు గారు, అంటే ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కరోనా వైరస్ గురించి వచ్చినప్పుడు ఇద్దరు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు కదా అని చెప్పేసి, కానీ డెత్ రేట్లో చూస్తే ఇద్దరు ఎఫెక్ట్ అవుతున్నారు అఫ్ కోర్స్, కానీ డెత్ రేట్లో చూసినప్పుడు మాత్రం మేల్స్ ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు కంపేర్ టు ఫీమేల్స్. సో ఇది ఎందుకో జరుగుతుందంటారు గాయత్రి గారు? ఇది ఎందుకంటే మేల్స్ యూజువలీ చైనా దాంట్లో చూసినప్పుడు అయితే మోస్ట్లీ స్మోకింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే చైనానే కాదు, చాలా దేశాల్లో రీసెర్చర్స్ ఇవే చెప్తున్నారు. ఒకటి చైనానే కాదు, రీసెర్చ్ చెప్తుంది. అండ్ అది కాకుండా స్మోకింగ్ అనే కాదు, లైక్ అవుట్డోర్ లో కూడా మెన్ ఎక్కువ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తారు బికాస్ దే ఆర్ నాట్ ప్రోన్ టు సిట్ అట్ హోమ్. ఇప్పుడు లాక్డౌన్ అని చెప్పేసరికి ఫీమేల్కి ఏమో లేదు, కానీ బాయ్స్కి ఏంటంటే నో వీ హ్యావ్ టు ఫ్రీక్ అవుట్ అన్న టైంలో ఉంటారు వాళ్ళు. సో అది కాకుండా ఇంకోటి ఏంటంటే హార్ట్ డిజీజెస్ అండ్ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఇవన్నీ ఏంటంటే మెయిల్స్కి ఎక్కువ కన్సిడర్ చేస్తారు. సో దీంతో పాటు వాళ్ళకు వేరే యాక్టివిటీస్ ఉంటాయి, వాళ్ళ అంటే ఫైట్ ఆఫ్ నేచర్ ఉంటుంది మగవాళ్ళకి. ఏంటంటే ఓకే మాకు అటాక్ అయింది, నో ప్రాబ్లం, మాకు వస్తుంది, మేము తట్టుకుంటాం, మాకు ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుంది అన్న ఫీలింగ్లో ఉంటారు. బట్ ఏంటంటే ఒకవేళ వాళ్ళకి వచ్చినా వాళ్ళు ఏంటంటే వాళ్ళు తట్టుకుంటారు, బట్ వాళ్ళ ఇన్ ఫ్యామిలీ ఎందుకంటే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి వస్తే ఏంటి పరిస్థితి ఏంటి అది వాళ్ళు ఆలోచించరు. దట్ ఈస్ ఫైట్ ఆఫ్ నేచర్ ఉంటుంది వాళ్ళకి బాగా. ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంటుంది చెక్ చేసుకోరు. మేల్ అండ్ ఫీమేల్స్ లో ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా ఉంటుంది? యాజ్ మేడం చెప్పినట్టుగా బికాస్ ఆఫ్ మన హార్మోన్స్ ప్రభావం తోటి మనకి ఏంటంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఇమ్యూన్ సప్రెసెంట్. అదేంటంటే ఇమ్యూన్ సప్రెస్ చేస్తుంది కాబట్టి దే హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్. వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండొచ్చు బట్ ఇట్ ఈస్ అ ఇమ్యూన్ సప్రెసెంట్ కాబట్టి దే ఆర్ మోర్ ప్రోన్ టు ద ఎనీ వైరల్ అటాక్ ఆర్ సంథింగ్. అండ్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఇమ్యూన్ బూస్టర్ అనమాట, బూస్టర్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి దే హ్యావ్ ద ఎబిలిటీ టు ఫైట్. అది కాకుండా జస్ట్ మన సోషల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇవి కూడా దాన్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇట్స్ నాట్ ఓన్లీ ద ఇమ్యూన్ సిస్టమ్, అదర్ క్యారెక్టర్స్, అదర్ సిచ్యువేషన్స్, వాళ్ళ ఎన్వైరన్మెంట్ ఇవి కూడా దే ఆర్ మేజర్ ద సోర్సెస్. ఎందుకంటే నందు మనం అదర్ కంట్రీస్ అనే కాదు ఇండియాలో కూడా ఎక్కువ శాతం మెన్ దీనికి కరోనా బారిన పడుతున్నారు, డెత్ రేట్ కూడా మెన్నే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మన ఇంట్లలో కూడా ఫీవర్ వచ్చింది అంటే నాన్న అట్లా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, కానీ అమ్మ మాత్రం ఫీవర్ వచ్చినా కూడా లేచి వంట దగ్గర నుంచి కుటుంబం ఆలన పాలన అన్నీ తీసుకుంటుంది అంటే తట్టుకోగలిగే శక్తి ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చా రాజీవి గారు? అంటే అదే అండి వాళ్ళకి రెగ్యులర్గా అంటే అండ్ దే ఫీల్ రెస్పాన్సిబుల్ అండి. యాక్చువల్లీ ఏంటంటే అయ్యో చేయకపోతే ఏమవుతుంది అని. ఓకే. అంటే వాళ్ళు రెగ్యులర్గా ఉండే యాక్టివిటీ లైక్ ఇప్పుడు ఓకే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఎమోషనల్గా అంటే ఇప్పుడు సపోజ్ మదర్కి ఏదన్నా అయింది, ఫీవర్ వచ్చింది, అప్పుడు తను ఆలోచించేది ఏంటి, ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చింది నేను పడుకుంటే పరిస్థితి ఏంటి, ఎవరు వంట చేస్తారు, పిల్లల్ని ఎవరు రెడీ చేస్తారు,
లేకపోతే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తే అన్నీ ఎవరు సర్ది పెట్టాలి. సో అంటే ఫస్ట్ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం కంటే ఈ ప్రాబ్లం వల్ల ఇవన్నీ ఎలా జరుగుతాయో అనేది వాళ్ళకి ఆలోచన వస్తుంది. ఉన్న రెస్పాన్సిబిలిటీని వాళ్ళు ఎక్కువ స్ట్రాంగ్ అయ్యేలా చేస్తున్నాయి. డెఫినెట్గా అండి. అంటే వాళ్ళకు ఉన్న రెస్పాన్సిబిలిటీని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి అనుకుంటారు. అంటే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఓన్ అంటే పర్సనల్గా దీనికంటే ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం. సో అది ఫస్ట్ నుంచి వాళ్ళకు వచ్చిన నేచర్, అంటే వాళ్ళు పెరిగిన విధానం కూడా ఉంటుంది డెఫినెట్గా. అంటే అందరికీ అన్నీ సేమ్ అని చెప్పలేము. ఇట్స్ నాట్ దట్ మేల్ అయితే ఇలానే ఉంటారు, ఫిమేల్ అయితే ఇలానే ఉంటారు అనేది కాదు. డెఫినెట్గా మనకున్న జీన్స్ కానీ మనకున్న బ్రెయిన్ కానీ దీంతో పాటు చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, ఫ్యామిలీ, మనం పెరిగిన అన్ని రకాల విధానాలు, పర్సనాలిటీ ప్రతిదీ డిపెండ్ అవుతుంది. సో అంటే కొంతమంది బాధ్యత కలిగిన ఫిమేల్ ఉన్నారు, మేల్ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే మన కల్చర్లో ఉన్న దాని ప్రకారం మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఒక ఉమెన్ ఎక్కువగా ఇంటి బాధ్యతను తీసుకుని ఇంటి లోపల సర్దుతుంటే, సో మేల్ అంటే బయటికి వెళ్ళి తను అంటే 2 రకాలుగా షేర్ చేసుకుంటారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకున్నారు. సో అంటే రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ఎక్కువ అమ్మాయిలే ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఉంటారు అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా డివోర్స్డ్ అట్లా చూసినా కూడా మనం సింగిల్ మదర్ ఎక్కువ వాళ్ళ పిల్లల్ని స్ట్రాంగ్గా చూసుకోవడానికి తను స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ మేల్ పిల్లలకి కేర్ చేసే అది కూడా అంటే ఫస్ట్ నుంచి అండి. ఇప్పుడు ముందు నుంచి తను పెరిగిన విధానం, తన ఫ్యామిలీలో ఎలా ఉన్నాడు, తనకి ఏమేమి చెప్పారు, లైక్ ఇప్పుడు మేల్ అంటే ఏం చేయాలి, అంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఓకే నువ్వు ఏడవకూడదు, నువ్వు ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్పినట్టే వాళ్ళు సొసైటీ నుంచి ఇవి కూడా నేర్చుకున్నారు కదా. ఓకే మెన్ అంటే ఇలా ఉండాలి, బయటికి వెళ్ళాలి, ఈ పనులు చేయాలి. అండ్ వాళ్ళకి అంత ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు అంత లాజికల్గా ఆలోచించడం ఇది అంత ఎక్కువగా చేయలేరు. సో డైరెక్ట్ అటాక్ అనేది ఉంటుంది. సో అంత రీజనింగ్ చేసి ఇంత ఎమోషన్స్ని తీసుకోలేరు. సో మెన్ ఎందుకు అంటే పిల్లల్ని కానీ ఇలా ఓన్లీ వాళ్ళు మాత్రమే ఉన్నప్పుడు ఎందుకు చూసుకోలేరు అంటే వాళ్ళు ఎమోషనల్గా అంత ఇది చేయలేరు కాబట్టి. అంటే బేసిక్ గా లక్షణం అనేది ఒకటి ఉంటుంది కదా, ఒక లక్షణం అనేది బై బర్త్ వస్తుంది. సో అంటే బిలీవ్ అని కాదు కానీ ప్రాక్టికల్ గా ఏంటంటే ఇట్స్ ఎ వే ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ అని సో చెప్పి లక్షణంతో పాటు వాళ్ళు ఉన్న సొసైటీ, వాళ్ళ ఎన్విరాన్మెంట్, ఫ్యామిలీ అన్నీ మ్యాటర్ అవుతాయి డెఫినెట్గా. సో దాన్ని బట్టి కొన్ని లక్షణాలు మనకు వచ్చాయి. సో ఫిమేల్ అంటే ఓకే తను ఇంట్లో ఉండి అన్ని రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ ఎట్ ద సేమ్ టైం అవసరం ఉంటే ఒకవేళ వాళ్ళ హస్బెండ్కి హెల్ప్ చేయడం కానివ్వండి, బ్రదర్కి హెల్ప్ చేయడం కానీ డెఫినెట్గా చేస్తారు. అట్ ద సేమ్ టైం మెన్ కూడా చేస్తారు, హెల్ప్ చేస్తారు, కానీ ఇన్ అ డిఫరెంట్ వే. సపోజ్ వాళ్ళ సిస్టర్కి కానీ వాళ్ళ వైఫ్కి కానీ అంటే టెక్నికల్గా ఏదైనా అవసరం ఉంది. సో ఇలాంటి వాటిలో అంటే వాళ్ళకి దేని మీద అయితే ఎక్కువ ఫోకస్ ఉంది దాంట్లో వాళ్ళు ఎక్కువగా సపోర్ట్ చేస్తారు. సో అది వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళకి దేని మీద పట్టుత్వం ఉంది అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. అలాంగ్ విత్ దట్ అంటే మరొక ముఖ్యమైన అంశం మనం మాట్లాడుకోవాల్సింది సూసైడ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ పట్టుత్వం ఉంది అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. అలాంగ్ విత్ దట్ అంటే మరొక ముఖ్యమైన అంశం మనం మాట్లాడుకోవాల్సింది సూసైడ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటున్నప్పటికీ కూడా ఓవరాల్గా అసలు సూసైడ్ చేసుకోవడం అనే భావన రావడం, అలాంటి ఆలోచన రావడమే మనం తప్పుగా చూడాలి. ముందుగా ఒకసారి గాయత్రి గారు, హౌ యూ రెస్పాండ్, ముఖ్యంగా యువతలో ఇలాంటి ఒక సూసైడల్ థాట్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది కూడా ఈ మధ్య వచ్చినటువంటి ఒక సర్వేలో నేను ఎక్కడో చూశాను. సో వాట్ యూ సే, ఎందుకని ఇలాంటిది పెరిగిపోతుంది అంటారు, ఎలా దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందంటారు, అండ్ వై ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ మెన్ టు విమెన్, ఆ పర్సంటేజ్ ఎందుకు తేడా ఉందంటారు? యాక్చువల్లీ ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా ఏంటంటే సూసైడల్ అటెంప్ట్స్ చేసేది గర్ల్స్ ఎక్కువ చేస్తారు. సూసైడ్ చేసుకోవాలి అని ఆ అటెంప్ట్స్ చేయడానికి గర్ల్స్ ఎక్కువ ట్రై చేస్తారు. బట్ ఏంటంటే మెన్ అన్నది చాలా స్పాంటేనియస్గా చేస్తారు. వీళ్ళు ఏంటంటే చేసుకోవాలా వద్దా అన్న డైలమాలో ఉంటారు ఆల్వేస్, వాట్ ఎవర్ లైక్ ఏ వర్క్ చేయాలన్నా. సో దాంతో ఏంటంటే దే ఆర్ నాట్ 100% సక్సెస్ఫుల్. బట్ మెన్ అంటే లాజికల్గా ఫాస్ట్గా దే మూవ్ ఫాస్ట్, వాట్ ఎవర్ డిసిజన్స్ దే టేక్ దట్స్ వెరీ ఫాస్టర్. సో దాంతో కూడా వాళ్ళకి 100% సక్సెస్ రేట్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు అ సూసైడ్ ఇదవుతుంది. అండ్ దీన్ని ఎలా మనం వన్ మోర్ ఛాన్స్ ఎలా దీన్ని మనం తగ్గించాలన్నా ఇలాంటి ఒక ఈ రేట్ని, లేదంటే అసలు దాన్ని ఎలా దూరం చేయొచ్చు అంటారు ఇలాంటి ఆలోచనల్ని, ముఖ్యంగా విద్యార్థుల్లో?
అలాంటి ఆలోచనలు అంటే విద్యార్థుల్లో ఏంటంటే హై స్కూల్లో నుంచి కాకుండా మిడిల్ స్కూల్లో నుంచి పిల్లలకి కౌన్సిలింగ్స్ ఇవ్వడం కానీ, అండ్ టీచర్స్ వాళ్ళని అబ్జర్వ్ చేయడము, ఇంట్లో పేరెంట్స్ వాళ్ళని అబ్జర్వ్ చేయడము, పిల్లలు ఏంటి ఒక రోజు సైలెంట్గా ఉంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారు, వాళ్ళు డైలీ యాక్టివిటీ స్కూల్లో కానీ బయట కానీ ఏమన్నా అవుతుంది అంటే వాళ్ళు అవన్నీ మనకు చెప్తున్నారా టీచర్స్కి కానీ పేరెంట్స్కి కానీ. పేరెంట్స్ ఏంటంటే ఒక ఏజ్ తర్వాత పిల్లలతో ఫ్రెండ్షిప్ లాగా ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ పేరెంట్స్ మేము చెప్పినట్టు వినాలి అన్న కాకుండా, like they should maintain a friendship relation between them and the parents so that they can understand like what is happening in their life, so that వాళ్ళు ఏంటంటే మీ దగ్గరకు వచ్చి ఇలా అయ్యిందమ్మా నాన్న నాకు ఈరోజు ఇలా అయ్యింది, టీచర్ దగ్గరికి వెళ్ళి టీచర్ నాకు ఇలా అయ్యింది, స్కూల్లో నేను ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను అని దే హ్యావ్ టు కమ్ అవుట్. ఆ కమ్ అవుట్ అయ్యే సిచ్యువేషన్ ఎవరు ఇవ్వాలి? పేరెంట్స్ ఇవ్వాలి. పేరెంట్స్ ఏంటంటే మేము బిజీగా ఉన్నాము, మాకు టైం లేదు అలా కాకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఎవ్రీడే పిల్లలతో టైం స్పెండ్ చేసి ఏమవుతుంది. నాట్ ఓన్లీ వన్ పేరెంట్ అండి, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ బోత్ ద పేరెంట్స్ టు డూ దాట్. రాజీవ్ గారు, సో స్టడీస్ దిస్ డిక్రీజెస్ అ లాట్ అండి. ఓకే. సో స్టడీస్ ప్రకారం కూడా ఏంటంటే అండి అరౌండ్ 15 to 34 ఇయర్స్ ఏజ్, సో ఈ ఏజ్ గ్యాప్లోనే ఎక్కువగా సూసైడ్స్ అనేవి జరుగుతున్నాయి. సో యంగర్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఒకటి ఏంటంటే ఫస్ట్ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్, అంటే ఇప్పుడు గ్రోత్ అవుతూ ఉన్న కొద్దీ లైక్ మనకి ప్రీ ఫ్రాంటల్ లోబల అని అంటాం. సో అదేంటంటే ఎక్కువ రీజనింగ్ మనకి ఇవ్వడం కోసం అవసరం. సో దాన్ని గ్రోత్ అయ్యి ఫుల్గా వాళ్ళు ఒక మెచ్యూరిటీ లెవెల్లో ఆలోచించాలంటే ఇట్ టేక్స్ లైక్ అరౌండ్ 22 to 23 ఇయర్స్. ఆ టైంకి నెమ్మదిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ్రో అవుతుంది. సో వీళ్ళు అంతకుముందు అంటే అరౌండ్ 15 ఇయర్స్ వాళ్ళ టీనేజ్ నుంచి వాళ్ళు ఏ పాత్లో వెళ్తున్నారు, సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళ ఫుల్ గ్రోత్ అవ్వకుండా వాళ్ళకు ఒక రీజనింగ్ అనేది రాకముందే వాళ్ళు వెళ్తున్న దారి డెఫినెట్గా అది వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఫేస్ చేస్తారు, ఏ సిచ్యువేషన్లో ఎండ్ అవుతుంది అనే దాని మీద ఆధారపడుతుంది. సో వాళ్ళు ముందు నుంచి ఎలాంటి ట్రాక్లో వెళ్తూ ఉన్నారు, సో వాళ్ళకి సపోర్ట్ ఎంతవరకు దొరుకుతుంది, సో వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎంతవరకు సపోర్ట్ తీసుకుంటున్నారు, ఇది చాలా అవసరం. సో ఇక్కడ మెయిన్ మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంపారిజన్ అండ్ డిఫరెన్షియేషన్ ఇన్ జెండర్. సో ఇది ఉండకూడదు. అసలు ఇప్పుడు ఒక ట్విన్స్ ఉన్నారంటే అందులో వాళ్ళిద్దరినే మనము కంపేర్ చేయలేం అన్ని విషయాలు. సో అలాంటిది ఒక ఫిమేల్ని మేల్ని ఎలా కంపేర్ చేస్తాం? సో ఇద్దరు ఒక డిఫరెంట్ బయోలాజికల్ ఫార్మ్స్ అయినప్పుడు ఒక మేల్ ఫిమేల్ని కంపేర్ చేసి మీరు ఇందులో ఎక్కువ మీరు ఇందులో తక్కువ అని ఎలా అంటాం? సో టోటల్గా ఒక డిఫరెంట్ ఎంటిటీ కదా. ఫిమేల్ అనేది ఒక డిఫరెంట్ ఎంటిటీ, మేల్ అనేది ఒక డిఫరెంట్ ఎంటిటీ, అండ్ ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. సో ఒక పర్సన్ని వాళ్ళ డిఫరెంట్ ఐడెంటిటీతోనే మనం చూడాలి. సో హీఈస్ లైక్ దట్ పర్సన్, సో షీఈస్ లైక్ దట్. సో ప్రతి మనిషికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ అనేది ఉంటుంది, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. సో కొంతమంది అంటే ఇప్పుడు మామూలుగా స్టడీస్లో కొంతమంది బాగా ఉంటే కొంతమంది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి, దే విల్ బీ హ్యావింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్. అండ్ ఈవెన్ అంటే కొంచెం మైండ్లో డెవలప్మెంట్లో ప్రాసెస్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా, లైక్ ఇప్పుడు మీరు ఆటిజం తీసుకోండి, ADHD చిన్నపిల్లల్లో వస్తాయి. సో ఇలాంటి వాళ్ళలో కూడా స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ అండ్ ఇంటెలిజెన్స్, లైక్ ADHD ఉన్న వాళ్ళు కూడా చాలామంది హై IQ ఉన్న వాళ్ళు ఉంటారు. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద కొంతమంది సైంటిస్టులు తీసుకొనివ్వండి, సో కొంత రీసెర్చ్ వర్క్లో ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద దీని పొజిషన్లో ఉన్న వీళ్ళ వాళ్ళు కూడా చాలామందికి సో దే విల్ బీ హ్యావింగ్ సర్టెన్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే దే విల్ బీ హ్యావింగ్ మోర్ IQ లెవెల్స్. సో ఎక్కువ IQ లెవెల్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒక పర్టికులర్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఏదైనా కూడా అది తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు రెండో ప్రమాదమే. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. సో దెర్ ఈస్ నథింగ్ లైక్ ఫిమేల్ మేల్, ఆ డిఫరెన్షియేషన్ కంపారిజన్ అనేది ఉండకూడదు. ఎస్, మనకి కాలర్ రెడీగా ఉన్నారండి. అలేఖ్య గారు రాజమండ్రి నుంచి కాల్ చేశారు. అలేఖ్య గారు, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నాకు తెలిసిన, నేను బీటెక్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్, నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను సార్. సార్ ఈ రోజుల్లో అబ్బాయిలు ఫెయిల్ అవడానికి గల కారణం నాకు తెలిసినంత వరకు అయితే సహనం అవుతారు సార్. అది ఎందుకు అంటే నేను అమ్మాయిలకు సపోర్ట్ చేయకుండా మాట్లాడడానికి గల కారణం, ఒక మదర్ ఉంటే మదర్ స్ట్రాంగ్ గా ఉంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని బాగా చూసుకోగలరు సార్. అలాగే ఒక ఫ్రెండ్ ఉంటే ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉందనుకోండి సార్, అమ్మాయి కరెక్ట్ గా మాట్లాడితే ఒక అబ్బాయి స్ట్రాంగ్ గా ఉండగలరు.
చరిత్ర సృష్టించింది అబ్బాయిలు. అలాంటిది అబ్బాయిలు ఇప్పుడు ఉండట్లేదు అంటే వాళ్ళకి సపోర్ట్ చేయడంలోనే అబ్బాయిలు వాళ్ళ కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారని నా ఒపీనియన్. ఆడవాళ్ళు సపోర్ట్ చేయకపోవడం వల్ల అబ్బాయిలు వాళ్ళ కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు. ఓకే, అమ్మాయిలు సపోర్ట్ చేయకపోవడం వల్ల అబ్బాయిలు కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు అంటున్నారా మీరు? అవును సార్, ఈ రోజుల్లో జస్ట్ ఒక హెరాస్మెంట్ విషయంలోనే అబ్బాయిలు కొంచెం బ్యాక్. అంత సపోర్ట్ ఎలా అంటే హెరాస్మెంట్ లోనే కూడా కనిపిస్తున్నారే కానీ సార్, వాళ్ళు ఎంత సపోర్ట్ చేయకపోతే ఈ రోజు సీఎంలు పిఎంలు చాలా మంది వరకు అమ్మాయిలే ఉన్నారు సార్. యా, ఆఫ్ కోర్స్ దాంట్లో మనం మీరు ఆఫ్ కోర్స్ మీరు చెప్పింది చాలా మంచి పాయింటే. అందరు అబ్బాయిల్ని మనం ఒక తాటికి కట్టేయడం కూడా తప్పే, అందరు అబ్బాయిలు లేదంటే మంచి వాళ్ళు కాదని. అండ్ ఐ వుడ్ లైక్ టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. కవిత, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ టేక్ ఇట్ అఫెన్సివ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ జస్ట్ గోయింగ్, అప్పుడు ఒక 8 or 9 లేదంటే 10 అయింది, యూ జస్ట్ వాకింగ్ ఇన్ ఏ స్ట్రీట్ ఆర్ నువ్వు బైక్ మీద అలా వెళ్తున్నావు, సడన్గా ఒక అబ్బాయి, ఇద్దరు కూడా కాదు, ఒక అబ్బాయి అలా ఎదురొచ్చాడు. అండ్ ఇట్ సీమ్స్ లైక్ నీకు కొంచెం భయంగా అనిపించింది, లేదంటేనేమో అక్కడి నుంచి ఏదో ప్రమాదం ఉందని నీకు అనిపించింది. సో హౌ డు యూ రియాక్ట్ దెన్? ఎస్, ఫస్ట్ నేను అంటే లాజికల్గా ఆలోచించడానికి, ఎట్లా తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని ఆలోచిస్తాను. అంటే స్ట్రాంగ్గా ఎదుర్కోలేకపోవచ్చేమో, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, ఇందాక నుంచి మాట్లాడుకున్నట్లు. కానీ ఎలా తప్పించుకోగలగాలి అని చెప్పేసి మాత్రం ఆలోచిస్తాను. అంటే ఇక్కడ స్ట్రాంగ్నెస్ అనేది ఇట్స్ నాట్ దట్ మనం ఎదురిస్తామన్న దాని మీద కాదు. లైక్ మనం అక్కడ ఎలా ఆలోచిస్తున్నాం అంటే ఆ సిచ్యువేషన్ నుంచి మన సెల్ఫ్ మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. సో అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంతవరకు ఉంది, మనం సెల్ఫ్ ఎంతవరకు ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం, అక్కడ కావాల్సిన అన్ని జాగ్రత్తలు మనం ఏం తీసుకుంటున్నాం. డెఫినెట్గా ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది, అక్కడ ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అంటే మనం ఎదిరించి బయటికి వచ్చే పాసిబిలిటీ ఎంత ఉంది, మనం అక్కడ నుంచి ఎందుకంటే ప్రియాంక రెడ్డి ఒక 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, సైకలాజికల్గా హౌ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో అసలు నువ్వు ఆలోచించగలిగే స్థాయి నీకు ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. చాలా మంది భయంలో, కంగారులో దే జస్ట్ స్క్రీమ్. ఆ టైంలో మళ్ళీ ఎదురు అటాక్ చేసే వాళ్ళు ఇంకేదో చేయడం, ఇట్స్ అ డిఫరెంట్ టాపిక్. ఒకటి, మనం సైకలాజికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ ఇన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్, ఎవరో ఒక అబ్బాయో ఎవరో ఒకళ్ళు నన్ను అటాక్ చేయడానికి వచ్చారంటే, ఆబ్వియస్లీ మేబీ అంటే ఒక అమ్మాయితో పోల్చుకుంటే ఆ టైంలో నేను ఒక కామన్ అమ్మాయితో, అందరినీ నేను పోల్చట్లేదు, నేను మేబీ కొంచెం స్ట్రాంగ్గా ఆలోచించడానికి, తిరిగి నేను అటాక్ చేయడానికో లేదంటేనేమో అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి కూడా ఐ మే గెట్ మోర్ ఛాన్సెస్. దాంట్లో తప్పు లేదు. ఒక అబ్బాయిని అటాక్ చేయడానికి, ఒక అమ్మాయిని అటాక్ చేయడానికి జరిగే సిచ్యువేషన్ అనేది డిఫరెంట్. అంటే నేను అదే చెప్తున్నాను. అంటే నేను ఇంతకు ముందు కూడా నేను చెప్పింది ఏంటంటే, వీఆర్ ఇన్ ఏ సోషల్, ఇలాంటి ఒక సమాజంలో ఇప్పుడున్నప్పుడు అమ్మాయిలకి బయట సేఫ్టీ లేదని మనం మాట్లాడుకుంటున్నప్పుడు హౌ మచ్ వీఆర్ ప్రిపేర్డ్ అనేది కూడా అంటే నేను బైక్ తీసుకొస్తున్న టాపిక్ అది. సెల్ఫ్ డిఫెన్స్ ఒకటి. అండ్ ఐ డోంట్ థింక్ నా పొజిషన్లో ఉన్న ప్రతి అబ్బాయి అలాగే ఆలోచిస్తాడని నేను అనుకోను. ఎందుకంటే ఒక 5 feet ఒక 6 feet ఉన్న ఒక మనిషి ముందు వచ్చాడంటే, అబ్బాయి 5 feet ఉన్నాడు అనుకో, ఆబ్వియస్లీ హీల్ థింక్ కొంచెం భయపడడానికి అవకాశం ఉంటుంది. ఒక అబ్బాయిని ఎదుర్కొన్నప్పుడు అమ్మాయికి వచ్చే భయం ఏంటి, అబ్బాయికి వచ్చే భయం ఏంటి. సో ఇప్పుడు అబ్బాయి ఎదుర్కొన్నప్పుడు మీకు వచ్చే భయం ఏంటి, ఓకే కొడతాడో చంపుతాడో ఇది మాత్రమే, కానీ అమ్మాయికి ఉండే భయాలు వేరున్నాయి. అవును. సో దాన్ని బట్టి ఎలా అటాక్ చేస్తారు అనేది డిఫరెంట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అంటే అసలు మనకి దాని మీద అవగాహన, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయన్న అవగాహన లేనప్పుడు డెఫినెట్గా సడన్గా ఏదైనా జరిగినప్పుడు ఒక షాక్లోకి వెళ్ళిపోయి అక్కడ ఏం జరుగుతుంది, మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది తెలియదు. కాబట్టి దీనికోసమే అవేర్నెస్ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేసేది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంత మీరు ఫస్ట్ అసలు ఆ సిచ్యువేషన్ ఏంటిది అనేది అర్థం చేసుకునే లాగా ఉండాలి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అని అర్థం చేసుకోవడం. అండ్ అంటే జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్రీ గర్ల్ షుడ్ బి ప్రిపేర్డ్. అంటే ఈవెన్ ఫిజికల్గా కూడా దే మస్ట్ బి వెల్ ప్రిపేర్డ్ అనేది నా ఒపీనియన్. ఇద్దరు ముగ్గురు నా మీదకి వస్తే నేనైనా ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ సర్వైవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల మన కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి, అప్పుడు మనకి ఆలోచించే శక్తి కూడా పెరుగుతుంది అనేది నా ఒపీనియన్. సో మేడం, అంటే అమ్మాయి అబ్బాయి కంపేర్ చేసుకున్నప్పుడు సో డిప్రెషన్కి ఎవరు త్వరగా లోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎవరు డిప్రెషన్ నుంచి బయటపడే ఛాన్సెస్ త్వరగా ఉంటాయి? సో ఇందాక చెప్పినట్టు ఎమోషనల్గా ఎవరు ఎక్కువగా ఉన్నారో వాళ్ళు తొందరగా యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్లీజ్ గాయత్రి గారు, గర్ల్స్ని యాక్చువల్లీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్, ఎనీ టైప్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్కి రెడీ చేయాలండి వాళ్ళని. ఏంటంటే ఐ టీచ్ మై కిడ్స్, మా ఇద్దరు టైక్వాండో బ్లాక్ బెల్టర్స్, నా కూతుర్లు ఇద్దరు.
సో వీ హ్యావ్ టు టీచ్ దెమ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. అండ్ వాళ్ళైనా సరే అండి, ఇప్పుడు బాయ్స్ అయినా మగవాళ్ళైనా సరే గర్ల్స్ అయినా సరే ఒకటేసారి మాస్గా 5-6 మంది వస్తే ఎవరూ ఏం చేయలేరు. దట్ ఈస్ అందులో అంతమంది వచ్చి ఒకటేసారి పడితే దే కాంట్. బట్ ఒకరిద్దరు వచ్చినప్పుడు దే కెన్ సెల్ఫ్ డిఫెన్స్, అంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ హై ఉంటాయి. అంటే ఎప్పుడు ఎలా గుద్దుతే, ఎక్కడ పెట్టి గుద్దుతే, ఎక్కడ వీళ్ళని లొగ్గబడితే వాడు కింద పడిపోతాడు, ఎక్కడ చేస్తే వాడు పారిపోతాడు అన్నది వాళ్ళకి తెలిసి ఉంటుంది. బ్లాక్ బెల్ట్ ఆర్ సెల్ఫ్ డిఫెన్స్, ఎనీ సార్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ అండి. ఖచ్చితంగా. అంటే నేను ఎందుకని అది అలాంటి ఒక టాపిక్ తీసుకొచ్చానంటే, చాలా మంది బయట అమ్మాయిలైనా సరే ఇలాంటి ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు, లేదంటే బయట ఇలాంటి ఒక టాపిక్ వచ్చినప్పుడు అబ్బాయిలు మా మీద అటాక్ చేస్తారో, లేదంటే ఎక్కడో సమాజం అలా ఉంది, అబ్బాయిలు ఇలా ఉన్నారని చెప్పి జనరల్ గా మాట్లాడుతుంటారు తప్పితే అలాంటి ఒక సిచ్యువేషన్ కి హౌ మచ్ యూర్ ప్రిపేర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది పేరెంట్స్ కైనా, ఇప్పుడు గాయత్రి గారు చెప్పారు వాళ్ళిద్దరు పిల్లలు బ్లాక్ బెల్ట్ టైక్వాండో అని చెప్పేసి, మనకెందుకు జరుగుతుంది అనుకునే బదులు ఏదైనా జరిగితే మనం ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి అనేది ఒకసారి ముందే మనం రెడీ చేసి పెట్టుకుంటే, జరగకపోతే మంచిది, జరిగితే దేర్ ఆర్ ఛాన్సెస్ మనం బయటికి రావడానికి. ఇందాక తను అడిగిన క్వశ్చన్కి డెఫినెట్గా ఫస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ హై ఉండాలి. కొంత మైల్డ్గా ఉన్నప్పుడే ఫిమేల్లో తొందరగా బయటకు వస్తుందండి. డిప్రెషన్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, ఇలాంటివన్నీ ఫిమేల్లో ముందుగా తెలుస్తాయి, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్. సో మేల్లో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఇక్కడ కొన్ని విషయాల వల్ల కొంత మొండితనం అనుకోవచ్చు, కొంత మాస్క్ అవ్వచ్చు. సో వాళ్ళు ఓకే నాకు నేను సెల్ఫ్గా చేసుకుంటాను అంటే వాళ్ళు ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయరు అన్నట్టుగా. సో వాళ్ళు లేట్గా అవ్వడం వల్ల కొంత సివియారిటీ పెరిగిన తర్వాత వాళ్ళలో డిప్రెషన్ వస్తుంది. సో ఎక్కువగా మనకి కనిపించేది ఫిమేల్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా బయటకు వస్తారు కాబట్టి ఎక్కువ కేసెస్ ఫిమేల్వే కనిపిస్తాయి, డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ. మేల్లో కంపారిటివ్గా లేట్గా వస్తారు కొంత సివియారిటీ ఉన్న తర్వాత. ఆ తర్వాత అంటే మనం ట్రీట్మెంట్ చేసేదాన్ని బట్టి వాళ్ళు లైక్ ట్రీట్మెంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ ఇదర్ మెడికేషన్ మందులు ఇవ్వడం కానివ్వండి, సైకోథెరపీ, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం కానివ్వండి, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయమని చెప్పడం కానివ్వండి, వీటన్నిటిలో వాళ్ళు ఎంతవరకు పాటిస్తున్నారు. సో ప్రోగ్నోసిస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే, మనం ఇచ్చిన హెల్ప్ని వాళ్ళు ఎంతవరకు తీసుకుంటున్నారు. సో పూర్ కాంప్లయన్స్ అంటాం. అంటే ఏంటంటే మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు నాకేం లేదు అని మందులు వేసుకొని వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ ఇంకొకళ్ళు ఎలా ఉంటారంటే, ఆ పేషెంట్ నాకు ఇంత ప్రాబ్లం ఉందని చెప్తారు, బట్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అది అగ్రీ చేయరు. నీకేమీ ఉండదు, మన ఫ్యామిలీలో ఇలా ఉండడం ఏంటి. దానివల్ల కూడా అంత పూర్తిగా ట్రీట్మెంట్ కి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవచ్చు. నన్ను ఎండ్ ఆఫ్ ది డిస్కషన్ I would like to say 2 points. అంటే ఈ స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయంటే చిన్న చిన్న తేడాలే, 1% 2% తేడాలే ఉన్నాయి. అవుట్ ఆఫ్ దిస్ ఇంతకుముందు రాజీవ్ గారు చెప్పారు. సో మెన్ అండ్ విమెన్ అనేది డిఫరెంట్ ఎంటిటీస్. సో ఎవరి ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ శరీర లక్షణాన్ని బట్టి మానసిక లక్షణాలు కూడా కొన్ని మారుతూ ఉంటాయి, అవసరాన్ని బట్టి దాన్ని బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. బట్ అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే దే బోత్ ఆర్ డిఫరెంట్. సో ఖచ్చితంగా ఈక్వల్ అని ఒకే రకం అని మనం చెప్పడం అనేది తప్పు బేసిక్గా. అట్ ది సేమ్ టైం ఎవరి ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకు ఉండాలి. మేల్ అనేది ఒక మగవాడు కొన్ని విషయాల్లో బెటర్, అలాగే ఒక అమ్మాయి అనేది కొన్ని విషయాల్లో బెటర్గా ఉంటుంది. అమ్మాయి చేసే ప్రతి పని అబ్బాయి చేయలేడు, అబ్బాయి చేసే ప్రతి పని అమ్మాయి చేయలేదు. సో దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఎక్కువ బెటర్ గా కనిపిస్తున్నారు అన్ని విషయాలలో. అంటే ఇమ్యూన్ పెంచుకునే దగ్గర నుంచి వారి బాడీ బిల్డింగ్ దగ్గర అంటే దట్స్ ఇన్ డిఫరెంట్ కేసు. అదే ఇమ్యూన్ సిస్టమ్ విషయంలో కానీ ఇంకో విషయంలో ఇండియాతో పోల్చుకుంటే యుఎస్ ఒక రకంగా ఉంటుంది, రష్యా ఇంకో రకంగా ఉంటుంది. అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బట్టి, వాళ్ళ హెల్త్, వాళ్ళు ఫాలో అయ్యే మెథడ్స్ని బట్టి ఇలా రకరకాలవి ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. బట్ అల్టిమేట్గా నేను చెప్పేది ఒకటే, ఎక్కువ తక్కువ అని చెప్పి మనం ఒక ఎమోషన్ని దానికి యాడ్ చేసే బదులుగా ఉన్న ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ని వాళ్ళకి చూపిస్తే దే విల్ బి బెటర్ అంటే ఒక బెటర్ మైండ్ సెట్కి వాళ్ళు ప్రిపేర్ అవుతారనేది నా ఉద్దేశం. అండ్ చివరిగా తక్కువగా అమ్మాయిని తక్కువగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా అమ్మాయి ఎక్కడా కూడా తక్కువ కాదు. కంపేర్ టు బాయ్స్ ఇంకా కాస్త ఎక్కువగానే ఉంటుంది అన్ని విషయాలలో, ఎక్కడ మాత్రం తక్కువ కాదు. బీ స్ట్రాంగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు, అలాగే గాయత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు చర్చలో పాల్గొన్నారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, శక్తికి స్కెచ్ గీస్తే స్త్రీ రూపం వస్తుంది అంటారు, శక్తికి స్క్రీన్ ప్లే ఇస్తే స్త్రీ రూపకం అవుతుంది అంటారు. ఎలా చెప్పడం? ఊరికే అనేయడమేనా శక్తి అంటే స్త్రీ అని, స్త్రీ అంటేనే శక్తి అని? ఊరికే కాదు,
ఒక్కో సందర్భం చూడండి. ప్రతి సందర్భంలోనూ మహిళ శక్తి కనిపిస్తుంది. మహిళ శక్తి స్వరూపంలా సాక్షాత్కరిస్తుంది. సమాజంలో ఎంతో వివక్ష ఎదురవుతున్నా అన్నింటినీ అధిగమిస్తూ ముందుకే కదులుతుంది ఈ మగువ. ఆదిమ కాలం నుంచి ఆధునిక యుగం వరకు తనకంటూ ఒక అస్తిత్వాన్ని నిలుపుకుంది. ఆమె విజ్ఞానం ముందు ప్రపంచ మేధస్సు కూడా చిన్నబోతుంది. మగువ జీవితం నుంచి ప్రతిదీ నేర్చుకోవాల్సిందే. Thank you so much. Keep watching Maha News.